నటరత్న ఎన్టీఆర్, కళాభారతి జమున కలిసి మొత్తం 31 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ పేరు తలుచుకోగానే అనితర సాధ్యంగా ఆయన పోషించిన శ్రీకృష్ణుని పాత్రే మనం ముందుగా తెలుగువారి మధ్యలో మెదులుతుంది. అలాగే జమున ప్రస్తావన వస్తే చాలు ఆమె పోషించిన సత్యభామ టక్కును గుర్తుకు వస్తుంది. అలా వెండితెరపై శ్రీకృష్ణ సత్యభామ పాత్రలను అత్యద్భుతంగా పోషించే ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారు వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం తొలి చిత్రం ఇద్దరు పెళ్ళాలు. ఇందులోనే ఎన్టీఆర్ శ్రీకృష్ణుని గెటప్లో కనిపించారు. అలాగే గోపికగా నటించారు జమున. ఎన్టీఆర్ జమున కలిసి నటించిన చిత్రాల్లో విజయాల శాతం ఎక్కువ. అయితే వీరిద్దరూ కలిసి నటించిన ఓ చిత్రం దాదాపు 9 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకుని చివరకు విడుదలైన విషయం మీకు తెలుసా? అవునండి, ఆ సినిమా పేరు ఎవరు దేవుడు. ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం దాదాపు 5 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకుని చివరకు విడుదలయ్యి చరిత్ర సృష్టించింది. అలాగే ఎవరు దేవుడు సినిమా నిర్మాణ పరంగా లవకుశ రికార్డును అధిగమించింది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఏవిఎం రాజన్, షావుకారు జానకి జంటగా 1969లో తునై వన్ చిత్రం తమిళంలో వచ్చింది. శ్రీదేవి బాలనటిగా తన 5 ఏళ్ల వయసులో మురుగన్ పాత్రను పోషించిన చిత్రం ఇది. బ్లాక్ అండ్ వైట్ పాక్షికంగా రంగుల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ హక్కులు కొని ప్రముఖ నిర్మాత వాసుదేవ మీనన్ 1972లో తెలుగులో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఎన్టీఆర్ జమునలను హీరోయిన్లుగా ఎన్నుకున్నారు. ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రలకు ఎన్నికయ్యారు. డివి నరసరాజుతో మాటలు రాయించారు. సి నారాయణ రెడ్డి పాటలు రాశారు. కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఇలా అందరూ టాప్ టెక్నీషియన్స్ను ఎంపిక చేసుకుని ఏ భీమ్ సింగ్ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత షూటింగ్కు తొలి బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి 5 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. ఈలోపుగా నిర్మాత వాసు మీనన్ కన్నుమూశారు. 1977లో ఆయన కుమారులు హరిదాస్ మీనన్, రవి మీనన్ ఆర్థికంగా కొంత డబ్బు కూడగట్టుకుని ఎన్టీఆర్ను కలిశారు. ఆయన వీరి పరిస్థితి చూసి జాలిపడి డేట్స్ ఇచ్చారు. అలాగే జమున కూడా సహకరించడానికి ముందుకు వచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని షూటింగ్ పూర్తి చేశారు. విడుదలకు ప్లాన్ చేసేసరికి ఎన్టీఆర్ ఇమేజ్లో మార్పు వచ్చింది. అడవి రాముడు, యమగోళ వంటి సినిమాలు ఆయన చేస్తున్నారు. ఆయన సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన ఎవరు దేవుడు చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పరమభక్తుడిగా, జమున నాస్తికురాలిగా నటించారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు ఇందులో చూపించారు. ఇతర చిత్రాల్లో డ్యూయెట్లు, స్టెప్స్, ఫైట్స్తో మాస్ ఆడియన్స్ను అలరించే పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ ఇందులో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం ఆడియన్స్కు రుచించలేదు. అందుకే నిర్మాతలు అష్ట కష్టాలు పడి 1981 ఏప్రిల్ 4న విడుదల చేసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.